తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గపూర్ శిక్షక్ ఆధ్వర్యంలో ప్రజాకవి సిహెచ్ మధు రాసిన సైరన్ అనే పుస్తకం ఆవిష్కరించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కవితల పాటల సైరన్ అనే పుస్తకం ఆర్టీసీ కార్మికుల దీక్ష శిబిరంలో ఆవిష్కరించారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు గపూర్ శిక్షక్ మాట్లాడుతూ కవులు, రచయితలు కార్మికులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారన్నారు. కార్మికులకు నష్టం కలిగించే చర్యలను తెలంగాణ రచయితల వేదిక వ్యతిరేకిస్తుందన్నారు. సైరన్ అనే పుస్తకంలో కార్మికులకు జరిగే బాధలను తెలియజేశామని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల రచయితల ఐక్యత, కార్మికుల రచయితల ఐక్యత, కార్మికుల రచయితల ఐక్యత. కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కవులు, రచయితలు స్పందించి ఈరోజు కవితలు, పాటల పుస్తకాన్ని వేయడం జరుగుతున్నది. తెలంగాణ రచయితల వేదిక తెరవే ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి దీక్షా శిబిరంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క డిమాండ్ ఏమిటి అంటే, ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఈ సమ్మె ఏదైతున్నదో అది పూర్తిగా న్యాయబద్ధం. దీనికి ఉదాహరణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. చర్చలకు ఆహ్వానించండి అని హైకోర్టు చెప్పింది ప్రభుత్వానికి. అయినప్పటికీ కూడా ఇంకా చర్చలకు ఆహ్వానించకుండా ఆపడమైనటువంటిది దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిది అనేటువంటి విషయాన్ని ఇవాళ అడుగుతున్నాం. ఇవాళ జీవితాలు లేక జీవితాలు అన్నీ కోల్పోయి ఇవాళ రోడ్డున పడ్డరు ఇక్కడ ఉన్నటువంటి 50,000 కార్మికులు, ఆర్టీసీ కార్మికులు. మరి వీళ్లకు భద్రత ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఇవాళ రచయితల వేదికగా, కవులు, రచయితలుగా ఇవాళ మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు కవులు, రచయితలందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని తమ యొక్క రచనల ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి విషయం గుర్తుంచుకోవాలి. ఇవాళ కవులు, రచయితలు అడుగుతున్నారంటే ఈ విషయం ఎలాంటిదో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇదే కనుక ఉధృతమైతే రేపు సకల జనుల సమ్మె వస్తుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆల్రెడీ మద్దతు ఇచ్చినారు కాబట్టి రేపు భవిష్యత్ అనేటటువంటిది సమాజంలో ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులకు ఉన్నటువంటి న్యాయమైనటువంటి ఆ డిమాండ్లను ఖచ్చితంగా పరిష్కరించాలనేటువంటిది తెలంగాణ రచయితల వేదిక తరఫు నుంచి కోరడం జరుగుతున్నది. మరి ఇవాళ ప్రజాస్వామ్యము ఉన్నదా లేదా అనేటువంటి ప్రశ్న తలెత్తుతున్నటువంటి విషయం. ఇవాళ నియంత్రితం ఎందుకు అనేటువంటి విషయాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. కవులు, రచయితలుగా కవులకు ఉన్నటువంటి కార్మికులకు, రచయితలకు ఉన్నటువంటి సంబంధం చాలా గాఢమైనటువంటిది. ఏ కార్మికునికి అన్యాయం జరిగినా సమాజంలో అట్టడుగు వర్గాలకు ఎవరికి కూడా అన్యాయం జరిగినా రచయితలుగా స్పందించేటటువంటి బాధ్యత తెలంగాణ రచయితల వేదికకు ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈరోజు స్పష్టం చేయదలుచుకుంటున్నా. ఆ దిశలోనే ఇవాళ కవులు రాసినటువంటి పుస్తకాన్ని ఇవాళ కామారెడ్డిలో ఆవిష్కరించుకోవడం జరుగుతున్నది. మేము చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే, ఈరోజు మీరు సమాజాన్ని గమనించండి. ఓ ప్రభుత్వమా ఈరోజు సమాజాన్ని గమనించు. బంద్ ఏదైతే జరిపిర్రో అది పూర్తిగా సక్సెస్ఫుల్ అయింది. ప్రజల యొక్క మద్దతు ఆర్టీసీ కార్మికులకు ఉన్నది అనేటువంటి విషయము ఆ బంద్ తోటి స్పష్టమవుతున్నది. ఇలా గ్రామీణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. మా యొక్క ఆర్టీసీ బస్సు ప్రజా రవాణా వ్యవస్థ ఏదైతే ఉన్నదో ప్రజలకు, గ్రామీణులకు, బీదలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రజా రవాణా వ్యవస్థ ఏదైతే ఉన్నదో వాటిని కాపాడుకుందామనేటువంటి ఉద్దేశమే ఇవాళ ప్రజలలో ఉన్నది. కాబట్టి ఆ బస్సుకు, ఆ గ్రామీణులకు చాలా దగ్గరి సంబంధం ఉన్నది. తెలంగాణ రచయితల వేదిక పక్షాన మేము ప్రజలను కూడా కోరుతున్నాము, మన యొక్క బస్సును మన అట్టడుగు వర్గాలకు, బీద వర్గాలకు న్యాయం చేసేటటువంటి బస్సు ఏదైతున్నదో అది దోపిడీకి గురవుతున్నది. మరి ఆ దోపిడీకి గురవడానికి ప్రభుత్వమే ఆస్కారం కలిగిస్తున్నది. కాబట్టి ఆర్టీసీని కాపాడుకోవాలి. ఆర్టీసీ అంటే మన పల్లె తల్లి, మన బస్సు తల్లి. మన ఆర్టీసీ బస్సుతోటి మనకు ఎన్నో సంబంధం ఉన్నది, ఎంతో అవినాభావమైన సంబంధం ఉన్నది. మరి పల్లెలకు వెళ్ళి గ్రామీణులకు అన్ని విధాలుగా సదుపాయాలు కలిగించేటటువంటి ఆ బస్సు ప్రైవేటీకరణ అయ్యి మరి దోచుకుంటుంది పల్లెలను. రేపు పొద్దున ప్రైవేటీకరణ అయితే ఖచ్చితంగా పల్లెలు దోచుకోబడతాయి, గ్రామీణ ప్రజలు అన్యాయం జరుగుతుంది. మరి ఈ అన్యాయాన్ని కవులు, రచయితలుగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వమే నడిపించాలనేటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించకుండా తప్పుడుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తూ
ఆర్టీసీ కార్మికులు సరైన సమయంలో సమ్మె చేయలేదనేటువంటి పూర్తి సాకు చెబుతూ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలను పెండింగ్ పెట్టేసి ఇవాళ ప్రజా రవాణా సంస్థను మొత్తంగా ప్రైవేటీకరణలో భాగంగా కుట్ర పన్ని వాళ్ళ సమస్యలను పట్టించుకోకుండా చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా కవులుగా సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజా రవాణా సంస్థను మరింత మెరుగుపరిచి ప్రజలకు అందుబాటులో రవాణాను కలిగించాలని ఈ శిబిరం సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.